ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. డే 1 తెంబా బౌమా ఆడుతున్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఎందుకో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. చాలా ఫనీ ఇన్సిడెంటే. ఆ ఫనీ ఇన్సిడెంట్లో కూడా ఒక కాంట్రవర్సీ యాంగిల్ ఫ్యాన్స్ వెతికి మరీ బుమ్రాని తిడుతున్నారు. అసలు ఏం జరిగింది? జస్ప్రీత్ బుమ్రా రిషబ్ పంత్ వికెట్ల వెనకాల ఎంత కామెడీ చేస్తాడో, ఎంత ఫన్నీగా ఉంటాడో, ఎంత హిలేరియస్గా ఉంటాడో మనందరికీ తెలుసు. ఇక్కడ బుమ్రా వేసిన బాల్కి ఎల్బిడబ్ల్యూ అపీల్ కోసం బుమ్రా రిషబ్ పంత్ని అడిగినప్పుడు బౌమా పేరులో ఒక ప్రాస వాడి బౌనా అని కూడా వాడాడు. బౌనా అంటే హిందీలో డ్వార్ఫ్ని బౌనా అని రిప్రజెంట్ చేస్తారు, హిందీలో ఆ మాటతో పిలుస్తారు. బుమ్రా అలా అనడం ఫ్యాన్స్ బేసికలీ టేకెన్ అబ్యాక్. ఎందుకంటే రిషబ్ పంత్ అలా అనడం ఇట్స్ యూజువల్, ఎందుకంటే పంత్ చాలా హిలేరియస్ మనిషి కాబట్టి దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ పంత్. కానీ బుమ్రా బౌమాని బౌనా అని పిలవడం ఎంతో కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ కూడా సెంటిమెంట్ హర్ట్ కూడా అయ్యాయి. ఇదే బుమ్రా ఒకవేళ సచిన్ టెండూల్కర్ని మాట అనగలడా? సచిన్ టెండూల్కర్ అండ్ తెంబా బౌమా హైట్ డిఫరెన్స్ పెద్దగా ఉండదు. ఒక వైరల్ ఫోటోని తీసుకొచ్చి మరీ నువ్వు సచిన్ టెండూల్కర్ని ఈ మాట అనగలవా ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ అగెయిన్స్ట్ సచిన్ టెండూల్కర్ అంటూ బుమ్రాని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. బట్ ద హోల్ ఇన్సిడెంట్ వాజ్ వెరీ హిలేరియస్. ఆ హిలేరియస్ టోన్లో తీసుకుంటే మనం నవ్వుకోవచ్చు. దీని గురించే సౌత్ ఆఫ్రికన్ హెడ్ కోచ్ అయిన యాష్వెల్ ప్రిన్స్ మాట్లాడుతూ ఈ విషయాల్లో కాంట్రవర్సీ లేదు, నాకైతే అది వినిపించలేదు, అలా అన్నారని కూడా నాకు తెలియదు, బేసిక్గా పదానికి అర్థం కూడా నాకు తెలియదు, మీరు చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది. బట్ వీ డోంట్ వాంట్ టు డ్రాగ్ దిస్ ఫర్దర్. ఏదో ఒక హిలేరియస్ ఆన్ ఫీల్డ్ కాన్వర్జేషన్ అయ్యిందనే అనుకుంటున్నాం, కానీ దెర్ ఈజ్ నో కాంట్రవర్సీ దట్ వీ వాంట్ టు టేక్. ఇది ఇక్కడితో ముగిసి లెట్స్ ఫోకస్ ఆన్ క్రికెట్ అంటూ కాంట్రవర్సీకి ముగింపు చెప్పాడు యాష్వెల్ ప్రిన్స్.